జంట నగరాల్లో పండ్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. రంజాన్ మాసం కావడంతో పండ్ల వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. పవిత్ర మాసంలో పండ్లకు గిరాకీ అమాంతం పెరుగుతుంది కాబట్టి రేట్లు కూడా అదే స్థాయిలో పెంచేస్తున్నారు. తోపుడు బండ్ల నుంచి సూపర్ మార్కెట్ల వరకు వ్యాపారస్తులందరిదీ ఒకటే దారి. పెరుగుతున్న ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. రంజాన్ మాసం కావడంతో భాగ్యనగరంలో పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ సీజన్లో పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తులు, కుటుంబాలతో పాటు ఇఫ్తార్ విందుల్లోనూ పండ్ల వినియోగం అధికం. దీంతో తోపుడు బండ్ల నుంచి సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్ల వరకు అంతా ధరలు అమాంతం పెంచేస్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం ఉంది. డైలీ ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ ఇయర్. రంజాన్ పండుగ ఎప్పుడు వస్తుందంటే అప్పుడు దాన్ని వితౌట్ ఇన్ఫర్మేషన్ పెంచేస్తున్నారు వీళ్ళు. సో ఓకే, పెద్ద పైసల వాళ్ళకి ప్రాబ్లం లేదు, మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అవుతుంది తీసుకోవాలంటే. గతేడాది రంజాన్ తో పోల్చితే ఈ ఏడాది పండ్ల ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. పండ్ల మార్కెట్లో ఏ పండు ముట్టుకున్నా రేటు అదిరిపోతోంది. ముఖ్యంగా ఇఫ్తార్ విందులో వాడే ఖర్జూరం, దానిమ్మ, అరటి, బత్తాయి వంటి పండ్ల ధరలకైతే రెక్కలొచ్చేశాయి. రంజాన్ నెల ఉంది అని తీసుకోవడానికి వస్తే అసలు ఎంత రేట్లు అయిపోయినాయో. అప్పుడు అంతకు ముందు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగినాయి. యాపిల్ బండి 50 రూపాయలు అంటున్నారు. ఎలా తీసుకోవాలి మేము? మధ్య తరగతుల్లో ఎలా కొనుక్కోవాలి, ఎలా ఉండాలి, ఒక్క పొద్దులు ఎలా వదులుకోవాలి? ఫ్రూట్స్ లేని ఒక్క పొద్దులు వదలలేము కదా మేము పండగ కాబట్టి. రంజాన్ ప్రారంభమైన రోజు నుంచే పండ్ల వ్యాపారులు రేట్లు పెంచేయడంతో ముస్లిం సోదరులు అవాక్కవుతున్నారు. ఇక ఉపవాస రోజులు గడుస్తున్న కొద్దీ ఏ స్థాయిలో పెరుగుతాయోనని బెంబేలెత్తుతున్నారు. పండ్ల ధరలు భయపెడుతున్నాయని కొనుగోలుదారులు అభిప్రాయపడుతుంటే కనీసం పండుగల సమయంలోనైనా కాసింత లాభం లేకపోతే మేము ఎలా బ్రతకాలి అని ప్రశ్నిస్తున్నారు వ్యాపారులు. రంజాన్ పండుగల కొంచెం లాభం ఉంటది, మామూలు రోజుల సగం వ్యాపారం ఉంటది, దానిలో పచ్చి అయ్యి ఖరాబ్ కూడా అవుతాయి. రంజాన్ పండుగల అవి వాళ్ళు వీళ్ళు కలిసి కొంటారు, మనకు కొంచెం లాభం ఉంటది, మంచి నడుస్తుంది. మొత్తం మీద రంజాన్ పండుగతో ఫ్రూట్ బిజినెస్ జోరుగా సాగుతోంది. పండ్ల రేట్లు సెట్ ఎక్కాయి. జంట నగరాల్లో జంట పండుగలు అలజడి సృష్టిస్తుంటే పండ్ల ధరలు పెంచే వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. పండ్లు కొనాలంటే సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. రంజాన్ పండుగలు ఇఫ్తార్ విందులో ఎక్కువగా ఉపయోగించినటువంటి పండ్ల ధరలు ఏకంగా రంజాన్ మాసంలో ఎక్కువ ధరలు పెరగడంతో సామాన్య ముస్లిం సోదరులు ఆవేదన చెందుతున్నారు. కెమెరా పర్సన్ రవితో కాశీ విశ్వనాథ్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.